రాష్ట్రంలో మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉండడంతో అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం హైకమాండ్కు సవాలుగా మారింది. ఖమ్మం సీటుతో ముడిపడి ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్ కూడా పెండింగ్ లో పడ్డాయి. ఈ నెల 25 వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా 3 సీట్లపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే ఈ రోజు సాయంత్రానికి 3 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఖమ్మం సీట్లపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. మరోవైపు నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 25తో నామినేషన్ గడువు కూడా ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించి 14 పార్లమెంట్ ఒక్కొక్కరుగా నామినేషన్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ లో ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించారు. ఇంకా 3 ప్రకటించాల్సింది. ఇంకా వీటిపై కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ఖమ్మం పార్లమెంట్ టికెట్ అనేది కూడా చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ టికెట్లు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు ఖమ్మం టికెట్ విషయంలో తీవ్ర పోటీ కూడా కాబట్టి ఇప్పటికే హైకమాండ్ మేజర్ గా ఫోకస్ చేసింది. ఇక్కడ పెద్ద తలనొప్పి మారని చెప్పుకోవచ్చు. ఇటు ఏఐసీసీ నేతలకు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఖమ్మంలో ఎవరిని ఇంకా మల్లగులలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీటు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి టికెట్ ఆడిస్తున్నారు. దాదాపుగా ఆయన కన్ఫర్మ్ అన్నట్టు కూడా వార్తలు కూడా వస్తాయి. కానీ ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా ఇస్తారు. మరోవైపు మొన్ననే అంటే 2 రోజుల క్రితం కూడా ఇటు సిపిఎం సిపిఐతో కూడా మద్దతు కూడా కూడగట్టి వాళ్ళ ఆఫీస్కి వెళ్లి మద్దతు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం మరి మల్లు నందిని కోసమే ఇటు బట్టి విక్రమార్క కూడా తీవ్ర ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటు సిపిఎం, అదేవిధంగా సిపిఐ మద్దతు కూడా కోరాలి. ఎందుకంటే ఖమ్మంలో ఇటు సిపిఐ బలంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొత్తగూడ ఎమ్మెల్యేగా ఇటు కూడంనేని సాంబశివరావు ఉన్నారు కాబట్టి మరో విధంగా ఇటు సిపిఎం కూడా మద్దతు తెలిపేందుకు కూడా అంగీకరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎవరిని ఎంపిక చేస్తారపై మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసాద్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి భార్య మల్లు నందినికి ఇస్తారా, లేకపోతే ఈ మధ్యన 2 రోజుల క్రితం కొత్త పేరు కూడా వినిపిస్తుంది వానామ వెంకటేశ్వరరావు కొనసాగుతుంది. కాబట్టి ఈ ఖమ్మం టికెట్ విషయంలో ఈ సీట్లు కూడా పెండింగ్ లో పెట్టింది. మరోవైపు ఇంకా 2 రోజులు మాత్రమే వరకు నామినేషన్ గడువు ఉండడంతో మరి ఈ రోజు సాయంత్రానికి ఈ 3 సీట్లపై క్లారిటీ వచ్చే మరి ఒకవేళ ఖమ్మం సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మరి కర్ణాటక టికెట్ బీసీలకు ఇవ్వాలని ఒక డిమాండ్ వస్తుంది. మరోవైపు అక్కడ బీసీలకు ఇస్తే ఇక్కడ బీసీలకు ఇవ్వాలని కూడా వస్తుంది అక్కడ రెడ్డికి. ఎందుకంటే కర్ణాటక టికెట్ విషయంలో మాత్రం ఇద్దరైతే పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. మరోవైపు వెలిచాల రాజేందర్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం. టికెట్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇటు అసెంబ్లీ టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, సమీరుల్లా పేరు అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపుగా మైనార్టీకే ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బీసీకి ఇచ్చే విషయంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది కాంగ్రెస్ లో. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ బీసీలకే టికెట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఎంఐఎం ప్రధాన పోటీదారుగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ టికెట్ విషయంలో మరి మైనార్టీకి ఇస్తారా, లేకపోతే బీసీని బరిలోకి తీస్తారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే దాదాపు ఈ 3 టికెట్ విషయంలోనే ఇంకా పంచాయతీ అయితే షురు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆశాభావాలు కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తమకు టికెట్ దక్కుతుందని కూడా. ఎందుకంటే కొంతమంది బీసీ నేతలు కూడా ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏఐసీసీ నుంచి రాహుల్ గాంధీ బీసీకి టికెట్ ఇవ్వాలని కూడా ఒక దానికి సంబంధించి వ్యవహారం అయితే ఈ నేపథ్యంలో మరి ఖమ్మం టికెట్ ప్రసాద్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే
పట్టి భార్య నందినికి ఇస్తారా, లేకపోతే వనమ వెంకటేశ్వరరావుకి ఇస్తారా, లేకపోతే తుమ్మల కొడుకు యుగేందర్ కూడా ఉన్నారు బరిలో. కాబట్టి ఈ నేపథ్యంలో ఆశవాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎవరికి కన్ఫర్మ్ అవుతుందని కూడా ఉద్గట్ అయితే నెలకొంది. కాబట్టి మరి ఈ రోజు దాదాపుగా సాయంత్రం వరకు ఈ టికెట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఏఐసిసి నేతలు ఈ 3 టికెట్లు దాదాపు కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా కొంచెం ఇటు కాంగ్రెస్ లో కొంచెం అంతర్గతంగా అంటే ఇప్పటికే దాదాపు మనం చూసాం ఇటు 17 పార్లమెంట్ స్థానాల్లో 14 టికెట్స్ కూడా అనౌన్స్ చేశారు. అందులో ఎక్కువగా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు. మరోవైపు మా నేపథ్యంలో మరి బీసీల సంగతి ఏంది, బీసీలు కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరోవైపు మాదిగలకు కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా వస్తుంది. ఇటు వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది. మరోవైపు సికింద్రాబాద్ విషయంలో మాత్రం అభ్యర్థులు చేంజ్ చేస్తారని కూడా ఇంకా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో హైకమాండ్ అన్ని కూడా బేరీజు వేసుకొని ఈ 3 సీట్లను ఈ రోజు సాయంత్రానికి దాదాపుగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, అఫీషియల్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇంకా పోటీ అయితే కీలక కొనసాగుతుంది. ఏఐసీసీ కూడా ఈ టికెట్ ఎంపికపై కూడా కొంచెం తలనొప్పిగా మారింది. మరోవైపు ఖమ్మం టికెట్ విషయం మాత్రం క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ సతీష్.